నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ప్రధాన వార్తల్లో ఈరోజు ఏకగ్రీవాలకు సంబంధించి పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 11వ తారీఖు నుంచి మొదటి విడత ఎన్నిక పోలింగ్ స్టార్ట్ అవబోతుంది. సో ఈ నేపథ్యంలో అధికార పార్టీ దృష్టి అంతా కూడా ఏకగ్రీవాల మీద పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఈ ఏకగ్రీవాలకు సంబంధించి ఇప్పటికే బేరసారాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఇదొక పక్క అయితే ఇంకో పక్క నిన్న హైకోర్టు హైడ్రా రంగనాథ్ గారి మీద సీరియస్ అయిన పరిస్థితి. సో ఆల్రెడీ కోర్టుకి హాజరవ్వాలని బతుకమ్మకుంట చెరువు విషయంలో జరిగిన అవకతవకల అంశం మీద ఇప్పటికే హాజరవ్వాలని పలుమార్లు హైడ్రా రంగనాథ్ గారికి నోటీసులు పంపిన హైకోర్టు. సో జడ్జి ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 3-4 సార్లు హైడ్రా రంగనాథ్ గారి మీద సీరియస్ అయిన పరిస్థితి. కోర్టుకి హాజరవ్వాలి, విర్చువల్గా కాదు డైరెక్ట్గా కోర్టుకి రావాలని ఇప్పటికే కోర్టు పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న హాజరవ్వాల్సిన రంగనాథ్ గారు కోర్టుకి హాజరవ్వలేదు. ఎందుకు హాజరవ్వలేదంటే నిన్న ఆల్రెడీ కుకట్పల్లిలో కూల్చివేతలు జరిగాయి. కుకట్పల్లి తర్వాత మేడ్చల్ ఏరియాలో కూల్చివేతలు జరిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ఆయన అక్కడ పేదల ఇల్లు కూలగొట్టే టైంలో అయితే ఎవరికి కనపడరు. బేసిక్గా కూల్చివేతలు జరుగుతున్న టైంలో రంగనాథ్ బయటికి రారు. పాపం నిన్నే ఆయనకి కోర్టు హీరింగ్ ఉందన్న విషయం కూడా తెలియనట్టుంది. నిన్న ఆయన కోర్టుకి హాజరు కాలే, లేదా రేవంత్ రెడ్డిని ఆయనకున్నాడు కదా, ఆయనే దీనికి హైడ్రా చైర్పర్సన్ కదా, మరి ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ కోర్టుకి అయితే హాజరు కావట్లేదు. ఇప్పటికీ ఈ అంశం మీదనే కాదు, బతుకమ్మకుంటానే కాదు, ఆల్రెడీ సున్నం చెరువులో కూల్చివేతలకు సంబంధించి కూడా కోర్టు వివరణ అడిగింది ఇప్పటికి. సో దాని మీద కూడా కోర్టుకి హాజరవ్వలే హైడ్రా రంగనాథ్. ఏ అంశం మీద కూడా కోర్టుకి హాజరవ్వలే. ఒక్కసారి విర్చువల్గా ఆయన హాజరైంది. అప్పుడు కూడా జడ్జి అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడికి 100% పేదలకి అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం జరిగింది. ఖచ్చితంగా దీనికి సమాధానం హైడ్రా రంగనాథ్ దగ్గర ఉండకపోవచ్చు. ఎందుకంటే సరైన ఆధారాలు లేవు. ఎందుకు కూల్చారనే దాని మీద సరైన ఆధారాలు లేవు. ఒక మ్యాప్ తప్పితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అనేది ఎట్లా నిర్ధారిస్తున్నారు అనే దాని మీద కూడా సరైన సమాధానం హైడ్రా రంగనాథ్ గారి దగ్గర లేదు. ప్లస్ దాదాపు 30-40 సంవత్సరాలు అక్కడ ఉంటున్న వాళ్ళ పరిస్థితి, ఆల్రెడీ వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఇచ్చి, రోడ్లు వేసి, గవర్నమెంటే ఇంటి ట్యాక్సులు కట్టించుకుంటూ, వాటర్ బిల్లులు వసూలు చేస్తున్న గవర్నమెంట్ తరపు నుంచే మళ్ళీ వెళ్ళి కూల్చివేతలు చేసినాడు. మరి ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉంటుందా? ఈరోజు ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉంటుందా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ గారికి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నట్టు ఈ మాట, ఇక ఖచ్చితంగా ఈసారి వచ్చే నెల 5వ తారీఖున ఖచ్చితంగా ఆయన డైరెక్ట్గా కోర్టులో హాజరవ్వాలి. ఇది నిన్న న్యాయస్థానం డిక్లేర్ చేసింది. ఒకవేళ హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఆయనకి ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ నేపథ్యంలో హైడ్రా రంగనాథ్ ఖచ్చితంగా 5వ తారీఖున హైకోర్టు ముందు హాజరవ్వాలి. మరి అప్పుడు అక్కడ జడ్జి అడిగిన క్వశ్చన్స్కి ఏం సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. నిన్న కూల్చివేతలకు సంబంధించి కూడా పాయింట్స్ రేజ్ అవుతా ఉన్నాయి. నిన్న కూడా అక్రమంగా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని నిన్న కుకట్పల్లి విషయంలో. సో ఇవి ప్రధాన వార్తల్లా కనపడతా ఉన్నాయి. సో ఒక్కసారి మనం చూద్దాం. సో సర్పంచ్ పదవికి జోరుగా వేలం పాటలు, ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వేచించే యోచన, ఎంతైనా వేచించేందుకు సిద్ధమవుతున్న ఆశావాహులు. గద్వాల జిల్లా కొండపల్లిలో 60 లక్షలు పలికిన పదవి, గోర్ల ఖాన్ దొడ్డిలో 53 లక్షలు, చింతలకుంటలో 38.5 లక్షలు, శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికే పదవి. అలాగే వామనపల్లిలో ఆఫర్ అంట. పెళ్లిళ్ళు జాతరలకు డీజేలు, చావులకు వైకుంఠ రథం, ఆలయానికి ఎకరం ఇస్తా, ఇంటి నాలా బిల్లులు కడతా, ఖమ్మంలో
కోటి రూపాయలతో ఓ అభ్యర్థి మేనిఫెస్టో విడుదల. గ్రామ పెద్దలు ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాటే కిక్కు. సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకత. ఆ హోదానే వేరు. ఆ గుర్తింపే ప్రత్యేకం. ఇలా పదవి ఆకాంక్షతో ఆశావాహులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే బదులు ఈ డబ్బునే ఏకగ్రీవం కోసం వేచిస్తే ఊర్లో అభివృద్ధి పనులు వినియోగించుకోవచ్చని ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నారు. ఫలితంగా ఏకగ్రీవాల కోసం నువ్వా నేనా అన్నట్టుగా వేలం పాటలు సాగుతున్నాయి. గద్వాల జిల్లా రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో ఎవరైనా ఆలయ అభివృద్ధికి డబ్బులు ఇస్తే వారే ఏకగ్రీవంగా సర్పంచ్ కావచ్చని ప్రకటించడంతో ఓ సీడ్ ఆర్గనైజర్ సైతం సై అన్నారు. ఆలయ అభివృద్ధికి 60 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే తాను తప్ప మరెవరు నామినేషన్ వేయకపోతేనే తాను ఆ డబ్బు ఇస్తానని ఆయన షరతు పెట్టారు. ఇక కేటదొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు 38.5 లక్షలు 38.5 లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో ఊర్లో వారంతా కొత్త సర్పంచ్గా ఆయనకే ముక్త కంఠంతో మద్దతు పలికినట్లు తెలుస్తుంది. గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డిలో సర్పంచ్ పదవి 53 లక్షలు పలికింది. అయితే ఈ వేలం పాట పాడిన వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం రావడంతో ప్రస్తుతం వారిని గ్రామ పెద్దలు ఒప్పించే పనిలో పడినట్లు తెలుస్తుంది. ఇదే మండలంలోని అంతపల్లి గ్రామంలో ఓ నాయకుడు 23 లక్షలకు వేలం పాట పాడారు. అయితే మాజీ సర్పంచ్ తన పాత బిల్లులు ఇస్తేనే ఇందుకు ఒప్పుకుంటానని చెప్పారని, దీనికి వేలం పాట పాడిన వ్యక్తి అంగీకరించకపోవడంతో ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. వీటితో పాటు తారూరు మండలం చిన్నపాడు అలాగే వామనపల్లి గ్రామంలో ఎవరైతే శ్మశానానికి ఎకరం భూమి విరాళంగా ఇస్తారో వారే సర్పంచ్ అవుతారని చర్చలు చేస్తున్నారు. జాంపల్లి గ్రామంలో కూడా వేలంపాట వేసినట్లు తెలుస్తుంది. మొదట విడత ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రం నుంచి మరికొన్ని గ్రామ పంచాయతీల ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. వికారాబాద్ జిల్లా ఏలాల పరిధిలో కొత్తగా ఏర్పడిన పేర్కంపల్లి తాండా పంచాయతీ ఏకగ్రీవం అయింది. గ్రామాభివృద్ధి కోసం 3 లక్షలు ఇస్తానని తాండాకు చెందిన ఈర్య నాయక్ ముందుకు రావడంతో ఆయనే సర్పంచ్గా ఎన్నుకునేందుకు గ్రామస్తులు ఒకే చెప్పారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ సర్పంచ్ పదవి కోసం 5గురు మధ్య పోటాపోటీగా వేలంపాట సాగింది. ఒకరు 13.6 లక్షలకు పాడగా అంతా ఇచ్చుకోలేమంటూ మిగతా 2 నామినేషన్లు వేసేందుకు మండల కార్యాలయానికి వెళ్లారు. ఇదే మండలంలో మాందాపూర్లో సర్పంచ్ పదవి 10.75 లక్షలకు ఏకగ్రీవం అయినట్లు తెలిసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు తొలి రోజు గురువారం ఉత్సాహంగా నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లోని 192 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు 99, వార్డు మెంబర్ల కోసం 49 నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తగూడెం జిల్లా సర్పంచ్ పదవులకు 83, వార్డు మెంబర్ల కోసం 87 నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మూఠాపురంలో రావెల్ల కృష్ణారావు అనే అభ్యర్థి గ్రామ ప్రజలకు హామీల వెలువలో ముంచెత్తారు. తనను సర్పంచ్గా గెలిపించిన లేదా ఏకగ్రీవం చేసిన ఊరి కోసం ఫలానా పనులు చేస్తానంటూ ఏకంగా ₹1 కోటి మేనిఫెస్టో విడుదల చేశారు. సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్న ఆ మేనిఫెస్టోలోని వివరాల ప్రకారం గ్రామంలోని వీరన్న స్వామి ఆలయం కోసం ఎకరం భూమి విరాళంగా ఇస్తానని కృష్ణారావు ప్రకటించారు. తాను పదవిలో కొనసాగిన 5 ఏళ్ల పాటు ఊర్లోని అందరి ఇంటి బిల్లు అలాగే నాల బిల్లు తనే కడతానని పేర్కొన్నారు. సొంత ఖర్చుతో ఊర్లో గ్రంథాలయ భవనాన్ని కట్టిస్తానని, ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు పెట్టించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తానని చెప్పారు. మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఉచితంగా మినరల్ వాటర్ను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. పెళ్లిళ్ళు జాతరలకు డీజేలు ఏర్పాటు చేయిస్తానని, పేద కుటుంబంలోని ఆడపిల్లల పెళ్లిళ్లకు చీర
సారే కానుక అందజేస్తానని, వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిల్ ఇస్తానని, ఊర్లోని దేవాలయాలకు అలాగే చర్చి మసీదుకు ఏటా 50,000 చొప్పున ఇస్తానని, వినాయక చవితికి అన్ని ఉత్సవ కమిటీలకు విగ్రహాలను ఉచితంగా ఇస్తానని మాటిచ్చారు. ఆగస్టు 15, జనవరి 26న స్కూల్లో నిర్వహించే జెండా వందన కార్యక్రమంలో పిల్లలకు బహుమతులు ఇస్తానని, ప్రతి తరగతిలో బాగా చదివే ఇద్దరిని ఎంపిక చేసి ఏటా 2,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తానని చెప్పారు. బయటి పాఠశాలలో చదివే గ్రామానికి చెందిన విద్యార్థుల్లో ఏటా 10 మంది చొప్పున ఎంపిక చేసి సైకిళ్లను ఇస్తానని, సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతుల కింద 5,000 ఇస్తానని, అయ్యప్ప మాలదారులకు నిత్యాన్నదానం చేస్తానని, ప్రతి దసరాకు 100 మంది పేదలకు దుస్తులు, 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తానని ప్రకటించారు. చావులకు డెడ్ బాడీ ఫ్రీజర్లను ఉచితంగా అందజేయడంతో పాటు వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానని చెప్పారు. అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో అసలు మేనిఫెస్టో ₹1,00,00,000తో మేనిఫెస్టో చేసిండు ఆయన. ₹1,00,00,000 అన్నీ ఈ ఏకగ్రీవాలన్నీ జరిగేది ఎక్కడ, ఎట్లా, ఎవరి చేతుల్లో, ఎవరి అండదండలో జరుగుతుందంటే ఈ పార్టీ పెద్దల అండదండల్లోనే ఎక్కువ జరుగుతుంది. ప్లస్ కొన్ని చోట్ల ఈ కాంగ్రెస్కి సంబంధించిన నేతలు అత్యుత్సాహం చేసి కొంతమంది కొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులను కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇది పార్టీ సింబల్కి సంబంధమే లేని ఎన్నిక. కాకపోతే పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి ఈ ఎన్నిక గురించి. నువ్వా నేనా అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. అసలు ఆ పార్టీకి సంబంధం లేని ఎన్నిక ఇది. గ్రామాల వాళ్ళే డిసైడ్ కావాలి. గ్రామ పెద్దలు కూడా కాదు, గ్రామ ప్రజలు డిసైడ్ కావాలి ఏకగ్రీవం ఎవరిని చేయాలని. ఎందుకంటే అక్కడ లాభం జరిగినా నష్టం జరిగినా జరిగేది ప్రజలకి, గ్రామ పెద్దలకి కాదు అక్కడ. కాబట్టి గ్రామంలో ఏకగ్రీవం చేయాలనుకుంటే సర్పంచ్ని ఫస్ట్ ప్రజలు ఒపీనియన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ గ్రామ పెద్దలు నిర్ణయించడం అనేది కరెక్ట్ కాదు. గ్రామంలో 1,200 ఓట్లు లేదా 600 ఓట్లు ఉన్నా 600 మందికి లాభ నష్టాల మీద బేస్ అయి ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు మీరు వాడేదో 20 లక్షలు 30 లక్షలు ఇస్తున్నాడని ఇప్పుడు ఏకగ్రీవం చేస్తే వాడు ఎందుకు పెడతాడు? వచ్చిన దాంట్లో కమిషన్ తినడానికి. ఎవడు ఊరికినైతే ప్రజలకు పెట్టే పరిస్థితి ఉండదు. ఊరికే ప్రజలకి చేస్తాననేటువంటి నమ్మొద్దు. ఎవడు ఊరికే చేయడు. వాడు 20 లక్షలు ఖర్చు పెడితే నీ దగ్గర 50 లక్షలు లాగాలనే చూస్తాడు. తప్పితే వాడు 20 లక్షలు ఖర్చు పెట్టి ఆ పదవిని కొనుక్కుంటున్నాడంటే వాడు దీని వెనక ఎంతో లాభం ఆశించే కొంటాడు వాడు. ఈరోజు మంచివాడు అయి ఉండొచ్చు, అందరు ఇట్లా ఉంటారని కాదు. కానీ 100లో 89% ఇంతే ఉన్నారు. 100లో 89% ఇంతే ఉన్నారు. అందరూ కూడా పైసలు ఇప్పుడు ఖర్చు పెట్టాలి, రేపు సంపాదించుకోవాలి. ఇదే వాడి ఐడియాలజీ ఉంటుంది. ఆల్రెడీ పాపం గత సర్పంచులు నాశనం అయిపోయి ఉన్న పరిస్థితి. కనీసం ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే. మళ్ళీ ఇప్పుడు కొత్త సర్పంచులు ఎవరైతే పైసలు ఖర్చు పెట్టి వస్తారో వీళ్ళకి ఇదే గతి పట్టే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ మీరు వసూలు చేయాల్సిన పైసలు ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన పైసలు వసూలు చేయండి. ఇప్పుడు ఏకగ్రీవాలు అయ్యే వాళ్ళందరి చూపు కూడా 3,000 కోట్ల మీదే ఉంది. ఏదైతే 3,000 కోట్లు కేంద్రం నుంచి రావాలన్న పైసలు ఉన్నాయో ఆ డబ్బుల మీదే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవడైతే ఏకగ్రీవం పేరు మీద 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెడుతున్నాడో వాడు చూపంతా కూడా 3,000 కోట్ల మీదే ఉంది. ఇక్కడ వాస్తవంగా ఒక విషయం చెప్పాలంటే ఆ 3,000 కోట్లు వస్తాయా రావో కూడా తెలీదు. లేదా వస్తాయా, ఒకవేళ వస్తే అది గ్రామాల వరకు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదనేది తెలియదు. రేపు పైన ఉన్న బకార్సులే చాలామంది ఉన్నారు దాని మీద. పాపం పైనున్న నాయకులు చాలామంది దాని మీద కన్నెర్ర ఉంది. ఇప్పుడు ఆ 3,000 కోట్లు వస్తే ఎక్కడ ఫ్లాట్లు కొనాలి ఈ అంచనాతో చాలామంది ఇప్పుడు మంత్రులు ఈ చర్చ అంతా ఇదే. పాపం వాళ్ళు అంత ఇంట్రెస్ట్ కూడా ఎందుకంటే గ్రామ పంచాయతీల మీద ఇదే. బడ్జెట్ రిలీజ్ అయితే ఆ బడ్జెట్ని ఎట్లా నొక్కాలి, ఎంత నొక్కాలి, ఎవరెంత నొక్కాలి ఈ ఆలోచనలే ఉన్నాయి ఇప్పుడు మంత్రులందరికీ.
మరి ఈ నేపథ్యంలో ఆ 3,000 కోట్ల గ్రామ స్థాయికి వస్తాయా లేవా అంటే చెప్పలేని పరిస్థితి. కనీసం 100 కోట్లైనా అన్ని గ్రామాలకు కలిపి వస్తాయా లేదో తెలియని పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అత్యుత్సాహం చూపించి మనం ఏకగ్రీవం అవ్వాలనుకుంటే మాత్రం రేపు ఆల్రెడీ మాజీ సర్పంచులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ 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 అప్పులు ఎంతున్నాయి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఎంతున్నాయి? వాళ్ళు ఇస్తున్నారా లేదా? ప్రభుత్వం అసలు వాళ్ళతో చర్చలు జరిపాయా లేవా? పాపం వాళ్ళ గురించి పట్టించుకునేటోళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్లు అవి పట్టించుకునేటోళ్ళు లేడు. హుటాహుటిన హడావిడిగా ఈ ఎన్నికను నిర్వర్తించేసి ఆ 3,000 కోట్ల బడ్జెట్ వచ్చేస్తే దాన్ని ఎట్లా మింగాలనే ఆలోచనలో ఇప్పుడు మంత్రులు ఉన్నారు. తప్పితే గ్రామాలకి మంచి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. కాబట్టి గ్రామ ప్రజలు దీన్ని ఆలోచించుకోవాలి. వాడు 20 లక్షలు పెట్టి ఏకగ్రీవం అవుతున్నానంటే ఖచ్చితంగా ఆ 20 లక్షలు మీకు ఏం కావాలో ఆ పనులు గ్రామంలో చేయించుకునే పరిస్థితిలో చూసుకోండి. రేపన్న రోజు వాడు ఎన్నికైన తర్వాత పనులు చేస్తాడా లేదా అనేది చెప్పలేం. ఇంకంటే వాడు 5 ఏళ్ళు ఉండాల్సిందే సర్పంచ్గా. మన మధ్యలో వద్దనడానికి ఉండదు. సో కాబట్టి వాడు ఏదైనా కానీ ముందు పనులు చేయించండి. మాజీ సర్పంచ్ పదవ వద్దే వద్ద, మళ్ళీ సర్పంచ్ పదవ వద్దే వద్దంట. ఎవరు? మాజీ సర్పంచులు చెప్తున్నారు. మాజీ సర్పంచ్ కాట్న రాజు చెప్తా ఉన్నారు, మరోసారి పోటీ చేస్తే నా బతుకు ఆగమవడం ఖాయం. సొంత డబ్బుతో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అలాగే సీసీ రోడ్లు నిర్మించాను. 5 ఏళ్లలో పైసా రాలేదు. అట్రాసిటీ సహా 14 కేసులు పెట్టారు. 50 లక్షల చప్పున మిగిలాయి. 50 లక్షల అప్పులు మిగిలాయి. ఓ తాజా మాజీ సర్పంచ్ ఆవేదన ఇది. ఓసారి గెలిచి 5 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన వారిలో ఎంతోమంది మళ్ళీ పోటీ చేయాలని అనుకుంటున్నారు అని తాజా మాజీలీల్లో ఎవరైనా పోటీకి ఆసక్తి చూపుతున్నారా ఏమో కానీ ఓ తాజా మాజీ సర్పంచ్ చెప్తా ఉన్నారు, సంగతులు మాత్రం సర్పంచులుగా పనిచేసిన వారి ఎదురైన రకరకాల ఇబ్బందులను తేటతెల్లం చేసేలా ఉన్నాయి. సర్పంచ్ పదవి అంటే గౌరవ మర్యాదలు దక్కుతాయని అనుకున్నాను కానీ గ్రామాభివృద్ధి కోసం ఎంతో చేశాను. చివరికి నాకు 14 పోలీస్ కేసులు 50 లక్షల అప్పు బహుమానంగా మిగిలాయి అని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పరిధిలోని మత్తగూడకు చెందిన తాజా మాజీ సర్పంచ్ కాట్న రాజు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవులు అలంకారప్రాయంగా మారాయని, మరోసారి సర్పంచ్ పదవ వద్దు బాబాయ్ వద్దు, మళ్ళీ పోటీ చేస్తే నా బతుకు ఆగమవడం పక్కా అని వణికిపోతున్నారు ఆయన. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పరిధిలో మక్తగూడ గ్రామ పంచాయతీ 2019లో కొత్తగా ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో గ్రామానికి చెందిన కాట్న రాజు సర్పంచ్గా గెలుపొందారు. గ్రామ పంచాయతీ భవనం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక అలాగే పల్లె ప్రకృతి వనాన్ని ఆయన నిర్మించారు. అయితే ప్రభుత్వ స్థలాల కబ్జాను ప్రశ్నించిన తనపై అట్రాసిటీ కేసు సహా 14 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతో సొంతంగా 50 లక్షలు వెచ్చించి భూగర్భ మరుగునీటి కాలువను నిర్మించాను. అలాగే సీసీ రోడ్లు పూర్తి చేశానని, ఖర్చు చేసిన డబ్బులో పైసా కూడా రాలేదని రాజు చెప్పారు. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. సో ఇది ఈ కాట్న రాజు ఒక్క ఆవేదన కాదు, మాజీ సర్పంచులందరి పరిస్థితి ఇదే. కొంతమంది ₹1 2 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఒక్క పైసా రాకపోగా పైగా మిత్తి కట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇల్లు అమ్మి వాకిలు అమ్మి చాలామంది ఉన్నవాళ్ళు తీర్చుకున్నారు. ఎంతో కొంత డబ్బు ఉన్న వాళ్ళేమో రోడ్ల మీదకి వచ్చారు. ఇక రోడ్ల మీద ఉన్న సర్పంచులేమో ఇక వాళ్ళ గతి ఏంటంటే ఇంటికి వెళ్తే అప్పులోడు వచ్చి మీద పడతాడా అని ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇది మాజీ సర్పంచుల పరిస్థితి. వాళ్ళకి కాదు ఇది. పాపం మళ్ళీ ఇప్పుడు కొత్త సర్పంచులు ఎవరైతే వచ్చారో వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో చూడాలి. ఇక వచ్చే 5 ఏళ్ళలో మరి వాళ్ళు చేయించిన పనులు కానీ ఏమైనా కొత్తగా రిలీజ్ అవుతాయా?
గ్రామాల పరిస్థితిగా అగోగతంగా ఉంది. పంచాయతీ ఖాతాలో కాసుల వర్షం అంట. ఊరూరా వసూలవుతున్న బకాయిలు. గడిచిన 2 ఏళ్లుగా నిధులు లేకపోవడం, నిజంగా ఉన్న గ్రామ పంచాయతీ ఖాతాలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా కాసుల వర్షం కురుస్తుంది. జనగామ జిల్లాలోని పంచాయతీలో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలు, అలాగే నామినేషన్ల ఘట్టం మొదలవగానే గంప గంపలు గంప గుత్తగా వసూలవుతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు అతడిని ప్రతిపాదించే వ్యక్తులు కూడా గ్రామ పంచాయతీకి ఎలాంటి బకాయిలు ఉండకూడదనే నిబంధన అమలులో ఉంది. దీంతో సర్పంచ్ అలాగే వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ ఇంటి పనులు అలాగే నాల పనులతో పాటు ఇతర బకాయిలు ఏమైనా ఉంటే వాటిని చెల్లించేందుకు పంచాయతీ కార్యాలయాల వద్ద క్యూ కట్టారు. గతంలో ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోకుండా ఉండేందుకు హడావుడిగా పన్నులు చెల్లిస్తున్నారు. అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రభుత్వ ఇంటెన్షన్ చాలా ఉంటుంది. ఏకగ్రీవాల మీద ప్రభుత్వ ఇంటెన్షన్ చాలా ఉంటుంది. ప్రభుత్వం అండర్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే కొన్ని గ్రామాలు వాళ్ళ చేతిలోకి రావాలి. ఇంకోటి ఏంటంటే ఇది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నిక. పార్టీ సింబల్కి సంబంధించి ఎక్కడ ఉండదు. సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిన అంశమే. ఎవరు గెలిచినా కూడా వాళ్ళు వచ్చేది అధికార పార్టీకి ఎట్లయినా కానీ. ఎందుకంటే పనులు జరగాలంటే ఖచ్చితంగా అధికార పార్టీలోనే ఉండాలి. కానీ అధికారాల పార్టీలో ఉంటే పనులు జరుగుతాయంటే కష్టమే. అది ఇప్పుడు ఉన్న వాటికే దిక్కు లేదంటే మళ్ళీ సర్పంచులకి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు గవర్నమెంట్ చేయదు. ఇది పక్కా. ఇది కానీ నిజంగా అది చేయాలనుకుంటే ఇప్పటికే చాలా గ్రామాల అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండే. గెలిచిన 2 ఏళ్లలో మొన్న వెళ్ళింది ఆయన కొడంగల్కి, ముఖ్యమంత్రి ఆయన సొంత ఊరికి మొన్న వెళ్ళి శిలాపలకాలు వేసి వచ్చింది మొన్న. ఇట్లా ఉంటుంది పంచాయతీ. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరు గెలిచినా కూడా అధికార పార్టీలోకి వెళ్తారు. అధికార పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఇస్తే తెచ్చుకుంటారు, లేకపోతే లేదు. వేలం బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు. అభ్యంతరాలు ఫిర్యాదులు వాస్తవమైతే రద్దే. పర్యవేక్షణ కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదం అంట. అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి. ఏకగ్రీవంపై ఎస్ఈసి మార్గదర్శకాలు. పంచాయతీ నామినేషన్ల షురు. సర్పంచులకు 3242, వార్డులకు 1821 నామినేషన్లు అంట. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచులు వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు అలాగే బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఏకగ్రీవాలకు సంబంధించిన విధి విధానాలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు అలాగే ఎంపీడీఓలకు సూచనలు చేస్తూ ఎస్ఈసి కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వేలంపాట అలాగే బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని 15వ నిబంధన ప్రకారం ఒక్క స్థానంలో పోటీలో ఒకరే ఉన్నప్పుడు ఎన్నిక ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఒకరే పోటీలో ఉండడం, అవతలి భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా లేదా అన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. ఏకగ్రీవాల ప్రకటన కోసం జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాలను నియమించాలన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 211 ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట అలాగే ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షణ విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపారు. ఫిర్యాదులు అలాగే లిఖితపూర్వకంగా వాట్సాప్ ద్వారా అలాగే మౌఖికంగా లేదంటే వార్తాపత్రికల క్లిప్పింగ్ల రూపంలో కూడా ఉండొచ్చని పేర్కొన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే
నేను రెండు ముక్కలు చెప్తా. ఈ బెదిరింపులు వేలం పాటలు ఉండకూడదనే కాన్సెప్ట్ ఏదైతే ఈసీ చెప్తా ఉందో ఇది 100% ఎవడు పాటించడు. వాస్తవంగా ఎవడు పాటించడు. ఎవడో అధికార పార్టీ వాడు ఫోన్లు చేస్తాడు, ఇక సైలెంట్ అవుతారు అందరూ. ఇదే పరిస్థితి ఉంటుంది. ఎవ్వరు కూడా ఈ ఏకగ్రీవాన్ని ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అంతా కూడా ఇదే. వేలం పాటలు ఏదైతే మీరు జరగకూడదన్నవే జరుగుతున్నాయి. వాడు ఎవడో ఏకంగా ₹1,00,00,000 మేనిఫెస్టో ఇచ్చిండు ప్రజలకి, నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తానని. మరి అట్లాంటి వాడిని మీరు ఏం చేస్తున్నారు? అసలు వాడెవడు అంతగానం పైసలు ఎట్లా ఖర్చు పెడతా అంటున్నాడు? వాడికి ఎక్కడి నుంచి, లేకపోతే ఎవరి సపోర్ట్ ఉంది? ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనం బేషరతుగా ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టాలి. గ్రామాల్లో పనులు కావాలంటే ఫస్ట్ వాడు ₹1,00,00,000 ముందు ఖర్చు పెట్టమనండి. వాడు ఎన్నికకు ముందు వాడిని ఖర్చు పెట్టమనండి. ఎన్నిక తర్వాత చేస్తానన్న పని కాదు, ఎన్నిక ముందు ఖర్చు పెట్టమని. బీసీల గొంతు కోసింది బీఆర్ఎస్ అంట, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు తగ్గించింది ఆ ప్రభుత్వం అంట. అసలు మీకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గెలిచింది, ఆల్రెడీ 2 ఏళ్ల నుంచి మీరు పాలిస్తున్నారు తెలంగాణని, అది మర్చిపోయినట్టున్నారు. ఇంకా బీఆర్ఎస్ మీదే అంటే కష్టమే. మీరు ఆల్రెడీ గెలిచారు, ఇక్కడ అధికారంలో ఉన్నారు, మీరు మినిస్టర్గా ఉన్నారు. సీతక్క గారు మీరు మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు మీరు మర్చిపోయినట్టున్నారు, మీరు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా కనపడుతుంది. మొన్న కూడా రైతుల్ని వాళ్ళ తాగుబోతులు అని మాట్లాడారు. ఈరోజు బీసీలకు అన్ని అసలు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధం ఏంది? అధికార పార్టీ మీరు కదా హామీ ఇచ్చింది. 42% హామీ ఇచ్చింది ఎవరు? అసలు 42% ప్రజలకు హామీ ఇచ్చింది ఎవరు? ఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది? రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మనం మాట ఇచ్చింది వాస్తవం కాదా? అసలు ఎవరు ప్రశ్నించాలి, ఎవరు సమాధానం చెప్పాలి? అసలు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించాలి, మీరు తిరిగి మళ్ళీ ఎవరిని ప్రశ్నిస్తున్నారు? మీరు ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే, కాంగ్రెస్ 42% ఇవ్వాలని, బీజేపీకి 42% ఇవ్వమని, బీఆర్ఎస్ 42% ఇవ్వని. అసలు ఇది ఎట్లా ఉంది అంటే, దొంగ ఎవడంటే దొరకని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ 42% ఇవ్వాల్సింది, హామీ ఇచ్చింది కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెసే కదా నెరవేర్చాల్సింది. మళ్ళీ కాంగ్రెసే 42% ఇవ్వాలని ఎవరిని అడుగుతున్నావు? రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఏమైనా ఉందా? లేదా మీరు ప్రతిపక్షంలో ఉన్నారని భావిస్తున్నారు? ఇంకా ఏమంటున్నామే, పార్టీ పరంగా 40% ఇచ్చేందుకు సిద్ధమా? మీరు సిద్ధంగా ఉన్నారు పార్టీ పరంగా 42% ఇవ్వడానికి, అది వద్దంటున్నారు. కనీసం పాత పద్ధతిలోనే వెళ్ళండి అంటే మీరు పాత పద్ధతి కూడా మానేసి 23% ఇవ్వాల్సిన బీసీలకి ఈరోజు 17%కే పరిమితం చేసిర్రు. 17.5% మీరు ఇచ్చేది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ప్రకారం 23% ఇవ్వాలి పాత పద్ధతి అయితే. ఇప్పుడు అది కూడా తొంగలో తొక్కి కనీసం సగంలో సగం కూడా కాదు అది. 42%లో సగం 21. కొన్ని అట్లా లెక్కేసుకున్నా. కానీ 17.5% అంటే మీరు ఎంత ఇస్తున్నట్టు బీసీలకు? ఇప్పుడు మళ్ళీ మీరే బీఆర్ఎస్ పార్టీ పరంగా స్థానిక సంస్థలు 42%కి బీఆర్ఎస్ఏ కారణం అంటున్నారు. 42% ఇవ్వకపోవడానికి బీఆర్ఎస్ తగ్గించిందని చెప్పే కదా మీరు. ఇప్పుడు 37% ఉండాల్సిన బీసీ రిజర్వేషన్ని 17% చేసిందనే కదా, ఇప్పుడు 23% చేసిందనే కదా బీఆర్ఎస్ తప్పు చేసిందని మీరు 42% ఇస్తానని ప్రామిస్ చేసింది. మరి ఇవన్నీ కాదు, మీరు ఏదైతే కులగణ సర్వే అని చేశారో, ఏదైతే సర్వే ప్రకారం బీసీల జనాభాని డిక్లేర్ చేశారో మీరు 56% అని, మీకున్న ఆ కులగణ సర్వే పత్రాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, వాళ్ళు తేల్చుకుంటారు ఎంత శాతం ఉంది, ఎంత కావాలనేది. మరి పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టట్లేదు? మిమ్మల్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఫేస్ టు ఫేస్లో కూడా నేను క్వశ్చన్ చేసినది, పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టట్లేదని. దానికి సరైన ఆన్సర్ రాలేదు సీతక్క దగ్గర నుంచి. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ స్థానిక సంస్థ రిజర్వేషన్లను తగ్గించింది ఆ ప్రభుత్వమే అంటారు. ఏ ప్రభుత్వం తగ్గించింది? ఆ ప్రభుత్వం తగ్గించింది కాబట్టి మీరు 42% హామీ ఇచ్చారు. మరి మీకు స్క్రిప్టులు సరిగ్గా అందుతులేదా? లేదా ముఖ్యమంత్రి కోఆర్డినేషన్ మిస్ అవుతుందా?
మరి ముఖ్యమంత్రే కదా హామీ ఇచ్చింది. మిమ్మల్ని ఇంత పట్టుబట్టి బీసీలందరూ అడగడానికి కారణం ఏంటంటే, మీరు హామీ ఇచ్చారు కదా, ఆ హామీని నెరవేర్చుకోండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్నది 56% అని మీరు డిక్లేర్ చేశారు. ఆ 56% కూడా తప్పు అంటున్నారు. తప్పులు తడక అంటున్నారు. 50%, 56% కాదు, 60% పైబడి ఉంటామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉంది. బీసీలు 60% పైబడి ఉన్నారు. దానికి సమాధానం లేదు. సరే మీరు 56% అన్నారు. హైదరాబాద్లో సిటీ మొత్తంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎక్కడైనా కానీ సక్రమంగా బీసీ సర్వే జరిగిందా? కులగణన సర్వే ఒక్కసారి మీరు బేజారు వేసుకోండి. హైదరాబాద్లో దాదాపు 60-70% మంది బీసీలు ఉన్నారు. కానీ మీరు ఎంత శాతం వచ్చింది అది పబ్లిక్ డొమైన్లో పెడితే అందరికీ క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం బీసీల పట్ల సానుకూలంగా ఉందా, ప్రభుత్వం మోసం చేస్తుందా? ఇక్కడ దొంగ ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. గొంతు కోస్తున్నారు బీసీలు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34%గా ఉన్న రిజర్వేషన్లు 2019లో 22% తగ్గించి ఆ వర్గాల గొంతు కోసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. ఈ అన్యాయాన్ని రాష్ట్రంలోని బీసీ ప్రజలు ఏనాటికి మర్చిపోరని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ అసత్య ప్రచారాన్ని ఆ వర్గాలు బోరని పేర్కొంది. ప్రజాభవనంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమా అని సవాల్ విసిరారు. 2019 స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్ విధానాన్ని ఖరారు చేస్తే సుప్రీంకోర్టు తప్పు పట్టిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సర్పంచ్ రిజర్వేషన్లు మండల యూనిట్గా, వార్డు సభ్యుల రిజర్వేషన్ను గ్రామ పంచాయతీ యూనిట్గా పరిగణలోకి తీసుకున్నామని, భద్రాచలం అలాగే ములుగు, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్ కేటాయించామన్నారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ దోకా చేసి, మోసం చేసి, నాశనం చేసిపోయింది. అది ఇక 2 ఏళ్ళుగా ఉన్న ప్రభుత్వం మీరే. అసలు 2 ఏళ్ళుగా బీసీలకు ఏం చేసిందో చెప్పాలి మీరు. ఇప్పుడు ఇంకా గత ప్రభుత్వం పాటే పాడుతున్నామంటే కష్టం. అది ప్రతి అంశం మీద మనం జవాబు చెప్పాల్సిన చోట కూడా బీఆర్ఎస్ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లేదా బీజేపీ మీదకి. అంతే. ఈ రెండే వీళ్ళకు వచ్చింది కూడా ఈ రెండే. వీళ్ళు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో కానీ వీళ్ళకి సరైన కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్క్రిప్ట్ క్లియర్గా చదువుకోండి. అది మనం చదివేదా లేకపోతే ప్రతిపక్షాలు చదవాల్సిన స్క్రిప్ట్ మనకు వచ్చిందని. అది ప్రతిపక్షాల స్క్రిప్ట్ మనకు వచ్చినట్టుంది. ఇది ఇక్కడ మీరు అసలు సీతక్క గారు చెప్తున్న అంశాల మీద ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అర్థం కాని పరిస్థితిలో ఉంది నాకు. ఆమె ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఫీలింగ్లో ఉంది. ఆమె బీఆర్ఎస్ అధికారంలో లేదమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతా ఉంది. మీ పరిపాలన సాగుతూ ఉంది. బీసీలకి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే 42%. ఈ 42% మీరు ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. బీసీలు ఇప్పుడు ఏమంటారు అంటే గ్రామాల్లో మీరు పర్యటించే టైంలో ఖచ్చితంగా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది బీసీలు. ఈరోజు మీరు ఏదో అనుకుంటున్నారు, హుటాహుటిన ఎన్నికలు పెట్టేసి ఎవడికాడు సైలెంట్ అయిపోతాడు. కాదు. అక్కడ ఆల్రెడీ ఈ అంశాన్ని హైకోర్టులో చర్చల్లో ఉన్న టైంలో, ఈ పిటిషన్ హైకోర్టులో ఉన్న టైంలో, జడ్జిమెంట్ పెండింగ్లో ఉన్న టైంలో ఇంత హుటాహుటిన మీరు ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ హైకోర్టు తీర్పు రానివ్వండి, అది ఏం చెప్తుందో చూద్దాం. మరి అంతవరకు ఆగని పరిస్థితి ఏంది? ఇంకొక 1-2 నెలలు ఆగితే పెద్దగా ఒరిగేది ఏం లేదు. మరి ఇంత హడావడిగా మీరు ఎందుకు పెడుతున్నారు అనేది కూడా ఒక కీలక విషయం. ఇది కోర్టులో మూలను నిలబెడతాం. హైకోర్టు రంగనాథ్ గారికి ఇచ్చిన అంశం, నిన్న జరిగిన అంశం మీద, ఇది ఉదయం 10:30 నుంచి సాయంత్రం దాకా ఉంచగలం. న్యాయస్థాన ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా రాకపోవడంతో ఫైర్. 5న రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అవసరమైతే ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు 4:30 గంటల వరకు కోర్టులో ఓ మూలను నిలబెడతామంటూ హెచ్చరించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించిన విచారణకు హైడ్రా కమిషనర్ హాజరు కాకపోవడంతో వ్యక్తిగత హాజరుకు ఇక్కడ విషయం ఏంటంటే, ఇందాక నేను స్టార్టింగ్లోనే చెప్పా, ఇక్కడ రంగనాథ్ గారు ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి నన్ను కాపాడుతాడేమో అన్న ఆలోచనలో రంగనాథ్ గారు ఉన్నారు. ఎందుకంటే హైడ్రా కమిషనర్గా ఆయన ఉన్న, హైడ్రా చైర్పర్సన్గా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రి అండర్లోనే ఉంది ఈ శాఖ. పాపం ఈయనేమనుకుంటున్నారంటే అంత ముఖ్యమంత్రి చూసుకుంటారని. ఈయనకు తెలియని అంశం ఏంటంటే ముఖ్యమంత్రి మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని బదనాం చేస్తూ ఆయన హ్యాపీగా ఉన్నాడు కనుక. ఇప్పుడు ప్రతి విమర్శ కానీ ప్రతి కేసు కూడా నమోదైంది హైడ్రా రంగనాథ్ గారి మీద. పాపం ఎవరు ఉత్తర్వులతో జారీ చేశానన్న విషయం కూడా, ఎవరు ఉత్తర్వుల ప్రకారం నేను అక్కడికి వెళ్ళానని కానీ, ఎవరు సమాచార ప్రకారం నేను అక్కడికి వెళ్ళానన్న విషయాన్ని చెప్పే పరిస్థితులు లేరు ఇప్పుడు ఆయన. పాపం ఎవరి పేరు చెప్పాలి? చెప్తే ముఖ్యమంత్రి పేరు చెప్పాలి. సో ముఖ్యమంత్రి పేరు చెప్తే ఉన్న పోస్టు పోయే పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ఏంది, గన్నేమో రంగనాథ్ గారి భుజం మీద పెట్టి ప్రజల్ని గాలిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అసలు వీటన్నిటికీ కారణం ఎవరంటే ముఖ్యమంత్రి ఇక్కడ. కానీ ఇక్కడ ఎదురవ్వాల్సిన అంశాలన్నీ కూడా, ఇబ్బందులు పడే అంశం అంతా జరిగేదంతా కూడా రంగనాథ్ గారు ఇరుక్కుంటా ఉన్నారు. పాపం ఆయనకున్న పేరంతా పోయింది ఈ హైడ్రా మొదలైన దగ్గర నుంచి కూడా. పాపం ఆయనకున్న మొత్తం పేరు, ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే కాడి నుంచి ఇప్పుడు కనీసం ప్రతి ఒక్కడు కూడా ఒక సామాన్యుడు తిట్టుకునే పొజిషన్కి తీసుకొచ్చింది రంగనాథ్ని ముఖ్యమంత్రి. మళ్ళీ ఈ పరిస్థితిలో పాపం ఆయన ఎదుర్కొని ఇప్పుడు జడ్జి ముందు హాజరైతే అన్నిటికీ లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి. దానికి ఆధారాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే ముఖ్యమంత్రి దగ్గర. ఆదేశాలు ఎవరు జారీ చేసిర్రు చెప్పలేము. అసలు ఏ ఆధారాల ప్రకారం మీరు అక్కడికి వెళ్ళారంటే చెప్పలేము. ఇప్పుడు ముఖ్యమంత్రి చేయమన్నాడని చేసినా అంటే ఊరుకోరు కదా. నువ్వు ఒక ఆఫీసర్వి, నువ్వు ఎట్లా ఆధారాలు లేకుండా ఎట్లా ప్రొసీడ్ అవుతావు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇప్పటికే ఆ పాయింట్స్ అన్నీ రేజ్ అయ్యాయి. మినహాయింపు కోరడమే హైకోర్టు ఆగ్రహానికి కారణం. అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు సంబంధించిన భూ వివాదంలో స్టేటస్ కో ఉన్నప్పటికీ పనులు చేశారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వాద్యం దాఖలైంది. ఈ పిటిషన్లో ఏవి రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరై విచారణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ మౌషామి భట్టాచార్య అలాగే జస్టిస్ మధుసూదన్ రావు ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అంతేకాక వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. నా హాజరు ద్వారా కోర్టును ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు. విపత్తు నివారణకు సంబంధించిన పనులకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ఉన్నందున విచారణకు రాలేకపోతున్నా. గురువారంతో పాటు భవిష్యత్ ప్రొసీడింగ్స్ నుంచి కూడా నాకు మినహాయింపు ఇవ్వగలరు అని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ధర్మాసనానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కోర్టు ప్రొసీడింగ్స్ అలాగే కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండడం నేర్చుకోవాలని గట్టి హెచ్చరిక జారీ చేసింది. తన హాజరు వల్ల కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అంటూ రంగనాథ్ కోర్టు పట్ల సానుభూతి చూపుతున్నారు. కోర్టు అనుకుంటే కోర్టు ధిక్కరణదారులను సాయంత్రం వరకు కోర్టులోనే నిలబెట్టగలదు. కానీ అలాంటి చర్యలు తీసుకోవడం మా ఉద్దేశం కాదు. అవసరమైతే ఇక తప్పదు. భవిష్యత్తులో కూడా హాజరు నుంచి మినహాయింపు ఇస్తామని ఆయన ఎలా ఊహించుకుంటున్నారు అని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం ప్రశ్నించింది. ఏవి రంగనాథ్ డిసెంబర్ 5న వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఆల్రెడీ ముందస్తు షెడ్యూల్ ఉంది. ఇక కూల్చివేతల పేదల ఇళ్ళ కూల్చివేతలు ఉన్నాయి. పాపం నిన్న ఇంత ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఇదే, ఇండ్లను కూల్చేస్తే మాకు చావు ఒక్కటే దిక్కు, అందరం కలిసి చచ్చిపోతాం. ఒకటే ఇది కూడా తీసుకుంటా అంటే రోడ్డు మీద వాడాలా చెప్పురు. అట్లా ఎవరిదైనా సాగు చూడాలంటే మరి చెప్పురు, మేము అందరం కలిసి చచ్చిపోతాం.
పేద ప్రజలు పేద ప్రజలు అంటే ఏడ చూస్తున్నాడు పేద ప్రజలని చూడాలి కదా. మరి పేదలను చూస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు మరి ఏది మరి ఇదేనా పేదల ప్రజలు, ఇదేనా గులగొట్టడం? సో ఇక్కడ ఫెన్సింగ్ వేసారు కదా, సో మేము ఫెన్సింగ్ వేసారు కాబట్టి మేము ఫెన్సింగ్ వేసిన తర్వాతనే ఇల్లు కట్టినాం, దాని ముందేం కట్టలేదు. సో అక్కడ వరకే కాబట్టి మేము ఇక్కడ ఇల్లు కట్టినాం. ఇప్పుడు వచ్చి కూల్చేస్తా అంటే మేము ఏం చేస్తాం సార్? ఎక్కడ పోతాం? బయట వెళ్ళి బతకాలన్నా మాతో కాదు. ఎంఆర్ఓ సర్వే చేయకుండానే వాళ్ళు వచ్చి గుల్లగొడితే మేము ఏం చేయాలి? 3 days నుంచి బయటనే ఉంటున్నాం, బయటనే తింటున్నాం, బయటనే ఉంటున్నాం. ఏం చేస్తాం సార్? మేము కూడా రోడ్డు పైన పడ్డట్టు అయ్యింది కదా మాకు కూడా. బయట పోయి బతకలేము, రెంట్లు ఎట్లున్నాయి సార్? ఇంకేం చేస్తాం? ఇది కూడా పొలాలే సార్, ఇవి పొలాలలో మేము కట్టుకున్నాం, మా జాగా ఇది, మా తాత వాళ్ళు మాకు ఇచ్చిర్రు, మేము కట్టుకున్నాం. FTL అని చెప్తున్నారు వీళ్ళు. ఉన్నొక్క ఇల్లు పోయిందమ్మా, పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎట్లా మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, మీ పరిస్థితి ఏంది? ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి అసలు? ఏం చెప్తామంటే పేదలను చూస్తాం, పేదలకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్న అంటారు కానీ ఏమీ చేయలేదు సార్ మాకు. ఇప్పుడు మాకు దళితులను చేస్తాం, దళితులను మాకు వేరే ఏం కడతలేదు మీకు అందుకే గుల్ల కొడుతున్నామని అప్పుడు గుల్ల కొట్టుకొని సార్ అని చెప్తుండే. అన్ని కడుతున్నాం, అన్ని చేస్తున్నాం, ఇంకేంది? అందుకని అడ్డుకున్నాం మేము, అంతే సార్. మా ఇల్లు మాకు కావాలంతే, అంతకు మించి మేము ఏం చెప్పాం. ప్రతిదీ కడుతున్నాం కదా, ట్యాక్స్ ఇవన్నీ మా డాడీ వాళ్ళు కట్టకుండానే మేము ఇట్లున్నామా? అన్ని కడుతున్నాం, ట్యాక్స్లు కడుతున్నాం, హౌస్ నంబర్లు ఉన్నాయి, పోనీ ఏవి లేవు, హౌస్ నంబర్లు లేవు, ట్యాక్స్లు లేవు, ఏం కడతలేదు మీకు అందుకే గుల్ల కొడుతున్నామని అప్పుడు గుల్ల కొట్టుకొని సార్ అని చెప్తుండే. అన్ని కడుతున్నాం, అన్ని చేస్తున్నాం, ఇంకేంది? అన్ని తీసుకుంటారు మళ్ళీ. సో అన్ని ట్యాక్సులు కడుతున్నాం, మా ఇల్లు ఎట్లా కూలు కొడతారని చూడండి, అడ్డం పడ్డారు నిన్న. అందరూ పేదలే, ఎవరు పైసలు ఉన్న వాళ్ళు అయితే కాదు వీళ్ళు, పేదలు ఆల్రెడీ ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఉంటున్న వ్యక్తులు వీళ్ళు. ఇంత పోలీస్ ప్రొటెక్షన్ వ్యవస్థ, హైడ్రా పోలీసులు అనే పేరు మీద వాళ్ళకి డ్రస్సులు, వీళ్ళందరినీ పెట్టుకుని ఈ కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. ఇది కూకట్పల్లి నాలా చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు. హైడ్రా అధికారులను అడ్డుకొని వాగ్వాదానికి దిగిన ప్రకాష్ నగర్ వాసులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. రాళ్ళు కర్రలు తీసుకొని కొడతాం, మీ తలలైనా పగలాలి, మా తలలైనా పగలాలి, ఈ ప్రభుత్వానికి మేము చచ్చిపోయినా పర్లేదు, మా స్థలాలు తీసుకోవాలని చూస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీ వాసులు. ఇప్పుడు వాళ్ళైనప్పుడు సరే మీరు కూల్చండి, కూల్చొద్దని చెప్పట్లే, కానీ కూల్చే ముందు మీరు చేయాల్సిన విషయం ఏంది? ఆల్రెడీ వాళ్ళకి ఇంకో చోట మీరు జాగిచ్చి కూల్చాలి. సో ఆల్రెడీ మీరు అక్కడ జాగిచ్చి వాళ్ళకి కూల్చాల్సిన పరిస్థితి, కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించకుండా వాళ్ళు ఆల్రెడీ ఇప్పటిదాకా వాళ్ళు చెప్తా ఉన్నారు కరెంట్ బిల్స్, వాటర్ బిల్లు, వాటర్ ట్యాక్స్లు అన్నీ కడుతున్నాం మేము. కనీసం వినే పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళిన పోలీస్ వ్యవస్థ కానీ అక్కడికి వెళ్ళిన అధికారులు కానీ ఉండరు. పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా తయారైందంటే ఓన్లీ ప్రజల్నే నెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రశ్నించే ఒక్క పోలీసు కూడా లేడు. ఇక వాళ్ళకి పైనుంచి అధికారులు ఆదేశాలు, లేకపోతే రకరకాలు. ఇప్పుడు ఏవి రంగనాథ్ ఎట్లయితే పాపం ఇబ్బందులకు గురవుతా ఉన్నాడో, ఇదే పరిస్థితుల కింద పోలీసుల వ్యవస్థ కూడా ఉంది, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలంతా కూడా క్వశ్చన్ చేసేది ఒకటే, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ మా ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు? చట్టపరంగా మేము అన్ని ప్రొసీడింగ్స్ మా దగ్గర ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, మరి ఇన్నేళ్ళుగా మేము కరెంట్ బిల్లు, ట్యాక్సులు కడుతున్నాం, ఇవన్నీ ఎవరికి కట్టినట్టు? మేము. మంత్రుల తీరుపై కేడర్ నారాజ్ అంట. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదని ఆందోళన. తూతూ మంత్రంగా ఖండిస్తే సరిపోతుందా? కేబినెట్ నిర్ణయాలపై సమిష్టి బాధ్యత ఉండక్కర్లేదా? శాఖ మంత్రులే స్పందించాలనుకుంటే ఎలా? ఇండస్ట్రీ, విద్యుత్ పాలసీపై డిఫెన్స్ సరిగ్గా లేదని కేడర్ వాదన. మినిస్టర్ల తీరు మారాలని కింది స్థాయిలో జోరుగా చర్చ.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2 ఏళ్ళు పూర్తవడానికి వస్తున్న మంత్రుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు తోడు కింద స్థాయి నేతలు అలాగే కేడర్ నారాజుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు అందరికీ బాధ్యత ఉంటుంది, కానీ ఆ విషయాన్ని మెజారిటీ మంత్రులు పట్టించుకోవడం లేదని, ఒకరిద్దరు మాత్రమే విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు, మిగతా వారు ఇవ్వలేకపోతున్నారని టాక్. ఫలితంగా మంత్రివర్గ నిర్ణయాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలపై మంత్రులు అందరికీ సమిష్టి బాధ్యత ఉన్న ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలకు అందరూ సమానంగా స్పందించాలని, అలాగే ప్రభుత్వ ఆలోచనలు ఏంటో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని, అలాగే రేవంత్ కేబినెట్ మంత్రులు మాత్రం సమిష్టి బాధ్యత తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. కేబినెట్లోని ఓ శాఖపై తీసుకున్న నిర్ణయాలు పాలసీలపై వచ్చే విమర్శలకు కేవలం సంబంధిత శాఖ మంత్రి మాత్రమే స్పందిస్తున్నారు, మిగతా మంత్రులు తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. విపక్షాల విమర్శలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగినా ఆ అంశం తమ శాఖ పరిధిలోకి రాదని చేతులు ఎత్తేస్తున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీ అలాగే విద్యుత్ పాలసీలపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుండటంతో ఆ విమర్శలను ఖండించేందుకు ఇక్కడ విషయం ఏంటంటే, ఖండించడానికి పాపం వాళ్ళకే అర్థం కాని విషయం ఏంటంటే, పాపం వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు, ఇంకో 2 ఏళ్ళు గడిస్తే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాని దీంట్లో ఇప్పుడున్న మంత్రివర్గం ఉంది. కేవలం ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ముందుకొచ్చారు. ఇది కూడా ఒక రోజు ఆలస్యంగా స్పందించేసరికి బీఆర్ఎస్ చేసిన విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్ళినట్లు కేడర్ ఆందోళన చెందుతుంది. కేబినెట్ నిర్ణయంపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు మంత్రులు ఎవరికి వారే ముందుకు రావాలి. హైదరాబాద్లోనే మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కుదరకపోతే సోషల్ మీడియా వేదికగా స్పందించినా సరిపోతుందని, ప్రతి విషయానికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదని ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొందరు మంత్రుల తీరు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు మంత్రులు కాదు, దాదాపు మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరి వల్ల కాంగ్రెస్కి చెడ్డ పేరు వస్తుంది, మంచి పేరు అయితే రావట్లేదు. ఇది వాస్తవం. ఇది ఒకరిద్దరు మంత్రుల వల్ల కాదు, దాదాపు అందరు మంత్రులు అట్లనే ఉన్నారు. ఇది నాకెందుకులే, ఇది నా పరిధి కాదు, ఇదే పరిస్థితి ఉంది. లేదా పాపం ఎట్లా అంటే కొంతమందికి ఎట్లా వెనకేసుకురావాలో కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు చేసింది తప్పే, అక్కడ జరిగిందంతా తప్పే, ప్రచారం జరుగుతుందంతా నిజము. ఆ నిజాన్ని మనం ఎట్లా కప్పపూర్చాలన్న ఆలోచన లేకప్పుడు సీతక్క లాంటి వాళ్ళు ఇందాక మాట్లాడినట్టు ఉంటుంది పరిస్థితి. 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవడానికి అడ్డుకుంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నామే. అది ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ జరుగుతుంది నిజమైనప్పుడు దాన్ని కప్పపూర్చడానికి సమాధానం లేకపోతే ఏం చేస్తారు పాపం వాళ్ళు? స్పందించి దొబ్బలు తినే కంటే సైలెంట్గా ఉంటే మంచిదన్న కాడికి వెళ్తారు. కేబినెట్ నిర్ణయాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శకు ధీటైన సమాధానం ఇచ్చేందుకు మంత్రులు ఎవరికి వారే ముందుకు రావాలి. హైదరాబాద్లోనే మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొందరు మంత్రుల తీరు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో సమిష్ట బాధ్యతను పక్కన పెట్టి ఎవరికి వారే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారంట. లోపం ఎక్కడ? ప్రభుత్వ విధానాలు అలాగే కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై విపక్షాల విమర్శలు చేయడం సహజం, కానీ వాటిపై వెంటనే స్పందించి అసలు విషయాన్ని ప్రజలకు వివరించేందుకు మంత్రులు చొరవ చూపాలి. అందుకోసం ప్రత్యేకమైన మెకానిజం అవసరం. మంత్రులు రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. విపక్షాలు చేసే విమర్శలను తెలుసుకునే సమయం ఉండదు. ఒకవేళ తెలిసినా ఏం మాట్లాడాలి, ఏ విషయాలను ప్రస్తావించాలి అనే అంశంపై పూర్తి సమాచారం ఉండకపోవచ్చు. ఈ పనులు చేసేందుకు ప్రతి సర్కారుకు ఒక బ్యాక్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసులో పనిచేసే అధికారులు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడిన అంశాలను వెంటనే మంత్రులకు చేరవేయడం, వాటికి ఏ విధంగా సమాధానం ఇవ్వాలో వివరిస్తూ పూర్తి డీటెయిల్స్ పంపుతుంటారు. కానీ ప్రస్తుత సర్కార్కు అలాంటి బ్యాక్ ఆఫీస్ ఉందా? ఒకవేళ ఆఫీసు ఉన్నా
సరిగ్గా పని చేయడం లేదా, పని చేస్తున్న మంత్రులే చొరవ చూపడం లేదా అనే చర్చ జరుగుతుంది. ఇక నేను చెప్తా క్లియర్గా, ఈ క్యాబినెట్ నిర్ణయాలు ఇవన్నీ పక్కన పెడితే ఈ మంత్రులు ఎవరైతే బిజీగా ఉంటున్న మంత్రులు ఉన్నారో ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే మాకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎక్కడా కొత్తగా పనులు జరగట్లే. హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ కొత్తగా మనం మొదలుపెట్టిన పనులు లేవు, ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. ఇక మంత్రులు ఏ విషయంలో బిజీగా ఉన్నారంటే పంచుకునే విషయంలో, పెళ్ళిళ్ళకి హాజరయ్యే విషయంలో, అవసరం లేకపోయినా వెళ్ళి అక్కడ హాజరవ్వాలి మంత్రులు. ఇట్లా ఉంది పంచాయతీ. మంత్రుల పరిధి దాటి పాపం వాళ్ళు హాజరవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. అసలు మంత్రులు కనీసం దీని మీద స్పందించాలన్న ఆలోచన ఎందుకు లేదంటే పాపం వాళ్ళకి దీని మీద స్పందిస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి. పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు, సీతక్క లాంటి వాళ్ళు స్పందిస్తే దానికి ఖచ్చితంగా కాంట్రవర్సీ తప్పితే ఉపయోగం లేదు. దానివల్ల వాళ్ళు స్పందించడమే మైనస్ అవుతుంది ఇక్కడ కాంగ్రెస్కి. ఇప్పుడు స్పందించకపోయినా పర్లేదు కానీ వాళ్ళు స్పందించడం వల్ల మైనస్ అవుతుంది. ఇంకేందంటే ఈ లీకులను ఇచ్చేది కూడా ఇదే మంత్రులు. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ మంత్రులే లీకులు ఇస్తూ ఉంటారు ప్రతిపక్షాలకి. ఈరోజు క్యాబినెట్లో ఇది జరిగింది, ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ ముందస్తు లీకులు కూడా ఇచ్చేది ఈ మంత్రులే. పాపం అధికారులు అనుకుంటాం కానీ అధికారులు చేసేది ఏముండదు. మంత్రులు చెప్పిందే అధికారులు చేయాల్సి వచ్చే పరిస్థితి. ఇప్పుడు మొన్న జరిగిన సెక్రటరియట్ అంశం మీద మంత్రులు మాట వినట్లేదు అధికారులు. ఎందుకు వినరు? మంత్రులు చెప్పే విషయంలో నీతి ఉంటే వినడానికి అధికారులు ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మంత్రులు చెప్పేదే నీతి లేనప్పుడు ఈ అధికారులు ఎట్లా పాటిస్తారు? ఐబొమ్మ రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తా, ఏపీ హైకోర్టు న్యాయవాది రాజారావు అంటున్నాడంట ఈ మాట. మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని త్వరలో నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు స్పష్టం చేశారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపిస్తానని అన్నారు. తద్వారా అతడిని త్వరలోనే జైలు నుంచి బెయిల్పై విడుదల చేయిస్తానన్నారు. రవిపై పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లని తెలిపారు. త్వరలో రవి తండ్రిని కలిసి ధైర్యం చెప్తానన్నారు. ఇమ్మడి రవి చేసింది తప్పేనని, కానీ తెలుగు ప్రజల మద్దతు అతనికి ఉందన్నారు. ప్రజా పక్షాన న్యాయస్థానంలో తను వాదించి న్యాయాన్ని గెలిపిస్తానని రాజారావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సరే రవిని విడిపిస్తారు, ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే 50 లక్షల మంది డేటా అక్కడ మిస్యూజ్ అయిందని జరుగుతున్న చర్చకి సమాధానం చెప్పాలి. ఈ 50 లక్షల మంది డేటా ఎవరికి అమ్మాడు, ఎందుకు అమ్మాడు, ఎంతకు అమ్మాడు, ఆ డేటాతో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీటిని నిర్ణయించాలి. ఇక్కడ పైరసీ ఒకటే కాదు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. ఇమ్మడి రవి విషయంలో ఓన్లీ ఒక పైరసీ విషయాన్నే ముందు పెడుతున్నారు. ఇక్కడ ఇది ఒక డ్రామా జరుగుతుంది. ఇక్కడ పైరసీ ఒకటే కాదు ఆయన చేసింది, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. 55 లక్షల మంది ఇండియన్స్ డేటాని, ప్రధానంగా తెలుగు వారి డేటాని ఆయన గ్రాబ్ చేసిండు. ఈవెన్ ప్రభుత్వ సైట్లలోంచి కూడా కీలకమైన డేటాని ఆయన తీసుకున్నాడు. ఈ మాట ఆయనే చెప్పింది ఆ మాట గతంలో. మరి ఇవన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది అనేది బ్యాక్ ఎండ్ మొత్తం ఏం జరిగింది, ఆ డేటా ఏం చేశాడు, ఎవరికి అమ్మాడు, ఆ డేటాతో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చాలా కీలకంగా తేరాల్సిన అంశం. ఎవరెవరి డేటా తన దగ్గర ఉంది, సామాన్యుల డేటాతో పాటు మరి రాజకీయానికి సంబంధించిన వ్యక్తుల డేటా కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎంతమంది సెలబ్రిటీల డేటా ఉంది, డేటా ఉంటే ఆ డేటాలో ఏమేమి కీలకమైన అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈవెన్ మన బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా, మన బ్యాంక్ పాస్వర్డ్తో సహా తన దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించి ఫస్ట్ దానికి సంబంధించిన సెక్షన్స్ మనం కీలకంగా పెట్టాల్సిన విషయం. ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని బయటికి రాబట్టాలి. ఇక్కడ రవికి బెయిల్ వస్తుందా రాదా, తెప్పిస్తారా లేదా అనే అంశం కాదు. ఇక్కడ మాకు పైరసీతో సంబంధం లేదు. 9th షెడ్యూల్లో సవరణతోనే బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నాయి. ఇందుకు పార్లమెంట్లో ప్రత్యేక చర్చను తీసుకురండి. మోడీ సమయం ఇస్తే సీఎం అధ్యక్షుని ఢిల్లీకి వస్తాం. సీఎం అధ్యక్షుని ఢిల్లీ కాదు, అఖిల పక్షాన్ని తీసుకుపోవాలి ఫస్ట్ ఢిల్లీకి. మీరు వెళ్ళి కలిసి వస్తే అది ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ మీరు అఖిల పక్షాన్ని, బీసీ సంఘాలని తీసుకుని మీరు ఢిల్లీకి వెళ్ళాలి, పిఎంని కలవాలి. అంతే తప్పితే సీఎం అధ్యక్షతను ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పుడు దాకా వెళ్ళి చేసింది ఏం లేదు.
ఇప్పుడు ఇన్నిసార్లు మీరు ఢిల్లీకి పోయి పీకింది ఏం లేదు, కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అఖిల పక్షాన్ని అలాగే బీసీ సంఘాలని తీసుకుని ఢిల్లీకి వెళ్ళి అక్కడ చర్చ పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అఖిల పక్షాలన్నీ కలుపుకుని పోయి ఢిల్లీలో ధర్నాలు చేయండి, పార్లమెంట్లో బిల్లు పెట్టమనండి. ఇప్పుడు ఇంకొక నెల 2 నెలలు లేట్ అయితే ఏం ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు ఇప్పటిదాకా ఆల్రెడీ జరగాల్సిన అన్యాయం అంతా జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా ఓ టీమ్గా ఏర్పడాలంట. రాష్ట్ర కాంగ్రెస్ బీజేపీ ఎంపీలతో భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ అంట. చర్చలు జరుగుతూ ఉంటే వాళ్ళు వీళ్ళు కలిసి చేయాల్సిందంతా చేస్తారు. ఇక వాడని వీడు, వీడని వాడు, కాంగ్రెస్ ఏమో బీజేపీ, బీజేపీ ఏమో కాంగ్రెస్. ఇక్కడ ఎవడు నష్టపోతున్నాడు, ఎవడు గొంతుకు వస్తున్నారంటే బీసీలు. తుది దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట. వచ్చే నెల 9 తర్వాత కీలక పరిణామాలు. ముగిసిన కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి ఎంక్వైరీ. టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం మేరకు సిట్ విచారణ. ప్రభాకర్ రావు ఇంటీరియల్ ప్రొటెక్షన్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు. వచ్చే నెల 9 తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా నిందితులుగా పేర్కొన్న వారందరినీ సిట్ అధికారులు విచారించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్కు గురైన వారందరి నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు నిందితుల విచారణ అంశాలు అలాగే బాధితులుగా ఎవరెవరిని విచారించారనే అంశాలు ఇప్పటికే సిట్ అధికారులు కోర్టుకు అందజేశారు. కేసు ముగింపు దశకు రావాలంటే ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ప్రభాకర్ రావు విచారణ కీలకంగా మారిందని కోర్టుకు వివరించినట్లు తెలుస్తున్నది. మరికొద్ది రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సిట్ ప్రభుత్వానికి అందజేయనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గురువారం కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డిని ఈ టాపిక్స్ అన్నీ కూడా మొన్న ఈ కార్ రేజ్ అన్నారు. అదిగో ఇక అరెస్ట్ అవబోతున్నాడు కేటీఆర్. ఇక ఇంకేం లేదు, కేటీఆర్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఇదే జరిగింది చర్చ. మరి అదేమైందో కూడా ఇక మళ్ళీ దాని మీద అత్తబత్త లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ కథ. మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు అయ్యేంత వరకు, ఉప ఎన్నికలు అయ్యేంత వరకు ఇవే నడుస్తాయి. వీళ్ళని అరెస్ట్ చేయరు. అసలు పెద్ద తలకాయలను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్ రావునో అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎవరు బలవుతున్నారు ఇక్కడ అంటే అధికారులు. వాళ్ళు చెప్తే చేసిన వాళ్ళంతా బలవుతున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది ఇందులో. వాళ్ళు చెప్తేనే చేసామన్న గాడికి కూడా వీళ్ళు వాంగ్మూలంలో తెలపడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లాంటి చర్యలు కేటీఆర్ మీద కానీ కేసీఆర్ మీద కానీ తీసుకోలే. మళ్ళీ అది మరుగున పడింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ముందుకు వస్తుంది. అంతే చెప్తే వీళ్ళ దోపుజులట. నిజంగా తెలుసు వీళ్ళకు కూడా. కాకపోతే ఏంటంటే దోపుజులాట ఆడాలి. తుదశకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంట. 2 గంటలు ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారించినట్లు తెలుస్తుంది. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన అంశాలను సిట్ అధికారులు రికార్డు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు అలాగే పార్టీలో సన్నిహితుల వ్యవహారాలు చెక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసులో ప్రధానంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు డిసెంబర్ 9 తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఎస్ఐబి మాజీ ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియల్ ప్రొటెక్షన్ తొలగిస్తే కేసు తుది అంకానికి చేరుకుంటుందని సిట్ అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో 9వ తేదీన కేసు విచారణ జరగనుంది. ఈ నెల నవంబర్ 18న విచారణ జరగాల్సి ఉండగా ప్రభాకర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో విచారణ జరగలేదు. ప్రభాకర్ రావుకు ఉన్న ఇంటీరియర్ ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు కోరుతున్నారు. ఈ క్రమంలో సిట్ అధికారులు కోరిన విధంగా ఆదేశాలు వెలువడనున్నట్లు తెలుస్తుంది. నివేదిక ఆధారంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డామని ఆదేశాలు జారీ చేసిన వారిపై
ప్రభుత్వ కఠిన చర్యలు చేపట్టనుంది. మావోయిస్టుల పేరిట ఫోన్ ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు అంట. మావోయిస్టుల పేరుతో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు 10 మార్చ్ 2024లో కేసు నమోదైంది. 600 ఫోన్ ట్యాపింగ్లపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు. అధికార ప్రతిపక్ష వ్యాపారవేత్తలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు అలాగే తిరుపతన్న, అలాగే డిఎస్పీ ప్రణీత్ రావు, న్యూస్ ఛానల్ సీఈఓ శ్రావణ్ రావులను పేర్కొన్నారు. 2023 డిసెంబర్లో ఎన్నికల ఫలితాలు రాగానే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు డివైజర్లను ధ్వంసం చేశారు. కేసు నమోదైన సమయంలో ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇద్దరు అమెరికా పరారయ్యారు. మిగిలిన నిందితులు అరెస్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 10 నెలల తర్వాత విడుదలయ్యారు. పరారీలో ఉన్న శ్రావణ్ రావు అలాగే ప్రభాకర్ రావులు సుప్రీంకోర్టు ప్రొటెక్షన్తో హైదరాబాద్ చేరుకున్నారు. జూన్ 9న ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూన్ నెలలో 9, 11, 14, 19 అలాగే 21 తేదీల్లో సిట్ అధికారులు ప్రభాకర్ రావుని విచారించారు. ఆగస్టు వరకు విడుదల వారీగా ప్రభాకర్ రావును విచారించారు. ఆయనకు సంబంధించిన ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి పాస్వర్డ్ వివరాలను కూడా ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చెప్పలేదు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు ఇంటీరియం ప్రొటెక్షన్ రద్దు చేయాలని సిట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3 నెలల అనంతరం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. అంటే ఈ చర్చనీయాంశాలు అవడమే తప్పితే ఇది ఒరిగేది ఏం లేదు. అరెస్ట్ చేస్తారంటే చేయరు. ఇది అరెస్ట్ అనే వార్తలు తప్పితే అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. దీన్ని ఏంటంటే అవసరమైనప్పుడల్లా ఒక అస్త్రంగా వాడుకుంటారు అంతే. మళ్ళీ ఎలక్షన్ల ముందు ఈ అంశాన్ని తీసుకొచ్చి ముందు పెడతారు. హీల్ట్ బూమరాంగ్ అంట. సర్కారులో నిజం నిప్పు లాంటిది. అరచేతిలో దాచేస్తే దాగదు. 6 మంత్రులు మీడియా సమావేశం పెట్టి ఆపసోపాలు పడుతూ చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. పారిశ్రామిక భూములు వివాదంలో తలెత్తుతున్నది ఇదే. ఇదంతా అత్యంత రహస్యంగా జరుగుతున్నదని, ఇందులో లోపైకార వ్యవహారం ఏదో దాగి ఉందని, ప్రభుత్వ భూములను అడ్డికి పావుసేరుగా తెగనమ్మి గుట్టగా కోట్లు కొల్లగొట్టేందుకు బిగ్ కుట్ర జరుగుతుందని, నమస్తే తెలంగాణ కథనాల ప్రకారం చెప్పిందంతా నిజమేనని రుజుమవుతుంది. ముఖ్య నేత మౌనంగా దాక్కుని 6 మంత్రులను తెర మీదకి దింపి ఎన్ని అబద్ధాలు పలికినా ఈ భూముల దందా వెనుక పెద్ద దోపిడీ కుట్ర దాగున్నదని స్పష్టమవుతుంది. పారిశ్రామిక భూముల పాలసీపై ప్రభుత్వంలోనే తీవ్ర వ్యతిరేకత. నిన్న మంత్రులు, నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు. డ్రాఫ్ట్ కాపీపై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారిని నిరాకరణ. పలు శాఖల్లో సబ్ కమిటీ చర్చించిందంటూ డ్రాఫ్ట్ అంట. పాలసీ తీసుకుని తీరును తప్పుపడుతూ డ్రాఫ్ట్పై సంతకానికి అలాగే పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ససేమీరా ఒక్కసారైనా సబ్ కమిటీ నాతో మాట్లాడిందే లేదు. నన్ను సంప్రదించకుండానే పాలసీ ఖరారు చేశారు. నా ప్రమేయం లేని పత్రంపై నేనెలా సంతకం చేస్తా? రేపటి రోజున కేసులు వస్తే ఎవరు బాధ్యులు? పాలసీలో విభేదించిన ఉన్నతాధికారి ఆక్షేపిస్తూ సీఎంఓ అధికారి లేఖ. ముఖ్య నేతకు నివేదించిన సీఎంఓ ఉన్నతాధికారి. ఆయన రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో ఎట్టకేలకు జీవో. ముందు జాగ్రత్తగా సబ్ కమిటీ ప్రస్తావన లేకుండా ఉత్తర్వు. టీజీఐఐసి ప్రతిపాదనల మేరకే పాలసీ అంటూ వివరణ. దొరికిపోయిన ప్రభుత్వం, భూ స్కామ్ బట్టబయలు. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. 6 నెలల నుంచి తెర వెనక పక్కాగా ప్లాన్. చక్రం తిప్పిన సీఎంఓలోని ముఖ్య అధికారి. మంత్రులకు సమాచారం లేకుండానే జాగ్రత్తలు. క్యాబినెట్ ఎజెండాలోనే చివరి అంశంగా హిల్ట్. వివాదాస్పదంగా అవడంతో టీజీఐఏసీ పైకి నెపం. ఉత్తర్వులు వెలువడిన 24 గంటల్లోనే పీసీబీ నుంచి పరిశ్రమలన్నిటినీ
గంప గుత్తిగా నోటీసులు అంట. రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడా లేకపోతే ఎవరిది, ఎవరి ఫోటో అనుకోవాలి? అది వేస్తే ఓపెన్గా అయింది ఫోటోలు, చెప్తే ఓపెన్గా చెప్పండి. ఇక దాగుడు మూటలు ఎందుకు ఇవన్నీ? సాధారణంగా పరిశ్రమల శాఖ కార్యకలాపాలు, పరిశ్రమల స్థాపన, అలాగే పెట్టుబడులు, ఆకర్షణ, అలాగే రాయితీలు, భూముల కేటాయింపులు, టీజీఐఐసి తదితర వ్యవహారాలు పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పుడు ఇద్దరు బాసుల మధ్య నలుగుతున్నదని చెప్పుకుంటున్నారు. ఒకరు పరిశ్రమల శాఖలో కూర్చొని అజామాయిషీ చేస్తుంటే మరొకరు సీఎంఓలో ఉండి పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కంపెనీల వ్యవహారాలు, అలాగే పెట్టుబడులకు సంబంధించిన మెయిల్స్, ఇతర సమాచారం అంతా సీఎంఓలో కూర్చున్న అధికారికి వెళ్తున్నాయని, ఆయన వాటిని చూసి అక్కడే నిర్ణయాలు తీసుకుని కేవలం చట్టబద్ధమైన సంతకాల కోసమే పరిశ్రమల శాఖ ముఖ్య అధికారికి పంపుతున్నట్టు సచివాలయంలో చర్చ జరుగుతున్నది. ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ ముఖ్యాధికారి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆయనకు ముఖ్య నేత అన్నదండలు ఉండడంతో గట్టిగా ఎదిరించలేకపోతున్నానని సమాచారం. సీటు వెనుక నుంచి ఆయన డ్రైవింగ్ చేస్తుంటే తను రబ్బర్ స్టాంప్గా మారని ఆ ముఖ్యాధికారి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందారట. తాజాగా హిల్ట్ పాలసీతో వీరిద్దరి మధ్య పచ్చన్న యుద్ధం ముగిసి నేరుగా తలపడి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరిందని చెప్పుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు అందరూ బాగుంటారు, మినిస్టర్లు బాగుంటారు, ముఖ్యమంత్రులు బాగుంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు వెళ్తారు. ఈ 5 లక్షల భూ స్కామ్ 5 లక్షల కోట్ల భూ స్కామ్కి సంబంధించి మంత్రులు సంపాదించుకుందామని ప్రిపేర్ అయ్యారు, ఎమ్మెల్యేలు సంపాదించుకుందామని ప్రిపేర్ అయ్యారు, ఆఖరికి ముఖ్యమంత్రితో సహా ఇందులో వాటా సంపాదించాలని ప్లాన్ చేశారు. ఎందుకు ఇంత ఖరాఖండిగా చెప్తున్నా అంటే, సరే ఇది తప్పే అనుకుందాం కాసేపు, మరి ఎందుకు ఆ కాంగ్రెస్ మంత్రులకి ఇంత హడావడి, ఇంత భయం దేనికి? సరే అది తప్పు అయితే ఏముంది, ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేయాలి ఏదైనా కానీ. అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే మనం చేసేది తప్పు అయితే ఖచ్చితంగా ప్రజలు కూడా తప్పు పడతారు. మరి మీరు దేనికి అంత భయపడుతున్నారు? మొన్నటికి మొన్న ఎవరు ఈ లీకులన్నీ ఎవరు ఇస్తున్నారంటే అది నిజమనే కదా. ఇప్పుడు కేటీఆర్కి ఈ ఆధారాలన్నీ ఎవరు ఇచ్చారని పాపం చాలామంది అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చారు చాలామంది. అప్పుడే నేను చెప్పిన మంత్రులు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ అని. ఓన్లీ అధికారుల మీద మీ దృష్టి పెట్టగానే మంత్రులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు అని నేను చెప్తున్నా. ఎందుకు ఇంత భయం మీకు? సరే అక్కడ ఏం లేకపోతే సో చెప్పండి, బయటకు చెప్పండి, ఏం చేయట్లేదని చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షాల చేతిలోకి ఆధారాలు వెళ్ళిపోయినాయని మీరెందుకు భయపడుతున్నారు? అంటే అక్కడ తప్పు జరుగుతున్నట్టే కదా, తప్పు చేయాలని నిర్ణయించుకున్నట్టే కదా. జీవో 9 ఉండగానే జీవో 46 కోర్టు తేల్చక ముందే సర్కారే కుదింపు. మరి ఎందుకు 42% పెంచినట్టు? ఇప్పుడు ఎందుకు బీసీ కోటా కుదింపు? హైకోర్టు ఆదేశాలే కారణమని సాకులు. డెడ్ లైన్ ముగిసిన 2 నెలలకు హడావుడి. కోర్టుపై నెపం నెట్టేందుకు కాంగ్రెస్ యత్నం. అధినేత రాహుల్ గాంధీ పూర్తిగా మౌనం. పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నించని వైనం. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం అంట. మేము కేంద్రంలో ఉంటే గంటలో ఇచ్చేవాళ్ళం, కానీ రాష్ట్ర పరిధిలోనే ఉంది కదా ఇప్పుడు. సరే మీరు కేంద్రంలో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే మీరు రాష్ట్ర పరిధిలోనే ఉంది. ఇప్పుడు 42% మీరు ఇవ్వాల్సిన మీ చేతిలో ఉన్న అంశం ఇది. స్థానిక సంస్థ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు, మరి ఇవ్వండి. ఒక జీవో తీసుకురండి, ఉపయోగం లేని జీవోలు కాకుండా పనికొచ్చే జీవోను ఒకటి తీసుకొచ్చి మీరు ఇవ్వండి 42%. మీరు రాష్ట్ర పరిధిలోనే ఉంది కదా అది. మరి మాధవరెడ్డి ఎవరు అడ్డుకుంటున్నారు దీన్ని? మాధవరెడ్డి ఎవరు? అసలు అతనికి పంచాయతీల్లో ఓటు ఉందా? ఎవరు నడిపిస్తున్నారు మాధవరెడ్డిని? సరే కేంద్రంలో మాట పక్కన పెట్టండి, మీరు కేంద్రంలో వచ్చే పరిస్థితి ఏందనేది తర్వాత ప్రజలు చూసుకుంటారు. ఇక తెలంగాణలో కూడా పోయే ఛాన్స్ ఉంది మీకు, ఇక టైం దగ్గర పడింది అది. మరి నిజంగా మీరు ఇప్పుడు చిత్తశుద్ధి ఉండి బీసీలకు 42% ఇవ్వాలన్న ఆలోచన ఉంటే పొన్నం ప్రభాకర్ గౌడ్ మీరు
17% పరిమితం చేసి మీ ముందే మీ మంత్రివర్గ భేటీలోనే నిర్ణయం తీసుకుంటుంటే నువ్వు మాట్లాడిపోతివి. మీ మంత్రివర్గంలోనే కదా జరిగింది చర్చ అంతా. మరి అప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇప్పుడు ప్రెస్ మీట్ ముందు వచ్చి మాట్లాడుతున్నావు, ప్రెస్ ముందు వచ్చి మాట్లాడుతున్నావు కదా. మరి మంత్రివర్గ భేటీలు చెప్పాల్సి ఉండే నీకు. మాకు 42% ఇవ్వాల్సిందని నువ్వు గట్టిగా కూర్చోవాల్సిందే, లేదా రాజీనామా చేయండి. బీసీలు చూసుకుంటారు, మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసి ఇదే బీసీల పట్ల కొట్లాడిన 42% కోసం తెప్పియండి. 42% బీసీలకి, బీసీలకు 42% రిజర్వేషన్లపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్ని విధాలా ప్రయత్నించాం, కానీ బీజేపీ సహకరించలేదని వ్యాఖ్య. అడ్డుకుంటున్న వారిపై పోరాడాలని బీసీ సంఘాలకు హితావంట. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తామని భావించామని, ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు దక్కేవని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నించామని, బీజేపీ సహకరించలేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల కేటాయింపు శాఖలపై ఉన్నతాధికారులు తప్పకుండా వివరణ ఇస్తారని చెప్పారు. రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వారిపై పోరాడాలని బీసీ సంఘాలను కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ తరపున ఏవైనా లోపాలుంటే చెప్పాలని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా బలహీన వర్గాల బిడ్డ బండి సంజయ్ బీసీ బిల్లు ఆమోదించేందుకు చొరవ చూపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సరే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మేము కేంద్రం కూడా గెలుస్తాం అనుకున్నాం, అందుకే బీసీ హామీ ఇచ్చామంటున్నారు. అసలు ఎక్కడైనా సిగ్గుందా మాట్లాడడానికి? మీకు కొంతైనా అనిపిస్తుందా? అసలు మనం సోయితో ఉండి మాట్లాడుతున్నామా లేక మాట్లాడుతున్నామా అర్థమవుతుందా మీకు? ఇప్పుడు రాహుల్ గాంధీని తెలంగాణకి తీసుకొచ్చి తెలంగాణలో 42% హామీ ఇచ్చింది మీరే. అప్పుడు చెప్పలే మేము కేంద్రంలో వచ్చినప్పుడు కేంద్రంలో కూడా మేము వస్తాం, వచ్చినప్పుడు చేస్తామని. అది ఎప్పుడు క్లారిటీ ఇచ్చారు? సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పాపం ధర్నా చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇది అవ్వదని అప్పుడే అర్థమైంది ఆయనకి. అప్పుడు చెప్తున్నాడు ఆయన, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బీసీ బిల్లు ఆమోదం జరిగిద్దని. అసలు రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధానమంత్రి అవ్వాలి? బీసీ బిల్లు ఎప్పుడు ఆమోదం జరగాలి? ఈ బీసీ సంఘాలకు తెలియని అంశం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదు. అది ముఖ్యమంత్రికి కూడా తెలుసు. మరి ఇక బీసీ బిల్లు కానట్టే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బీసీ మంత్రులు వీళ్ళందరూ కూడా క్యాబినెట్లో జరిగిన చర్చ అప్పుడు ఇదే 17% బీసీలు పరిమితి చేస్తున్నప్పుడు ఒక్కడ మాట్లాడు. అందరూ దొంగలే. వీళ్ళ వల్ల కూడా సగం బీసీలకు అన్యాయం జరుగుతుంది. సగం కాదు, పూర్తిగా జరుగుతుంది. ఈ బీసీ నాయకుల వల్లే బీసీలకి పూర్తి అన్యాయం జరుగుతుంది ఈరోజు. మరి వీళ్ళందరూ ఉన్నారు కదా క్యాబినెట్లో చర్చ జరుగుతున్నప్పుడు 17% కుదించుతున్నప్పుడు మరి మీరేం చేశారు? సరే, బండి సంజయ్ని అడుగుదాం, కేంద్రాన్ని అడుగుదాం, కానీ ఫస్ట్ ఇది మీ చేతిలో ఉన్న ఎన్నికది. మరి దీనికి మీరేం చేశారు? ఏవో పనికిమాలిన జీవోలు 2 తెచ్చి దాని మీద బీసీలందరికీ ఇజ్జత్ తీస్తున్నారు. ఫస్ట్ అసలు ఒక్కొక్క గ్రామానికి అయితే అసలు రిజర్వేషన్లే లేవు. ఒక్క బీసీకి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ 17% పక్కన పెడితే జనరల్ స్థానాల్లో బీసీలకి అవకాశం ఇస్తామన్న విషయాన్ని మరి జనరల్ స్థానాల్లోనే బీసీలకి ఇస్తున్నారంటే అది లేదు. ఇప్పుడు మీ మంత్రులందరూ బీసీ మంత్రులందరూ ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గ్రామాల్లో తిరగాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత ఘోరం అంటే ఇప్పుడు ఉప ఎన్నికకి ముఖ్యమంత్రి పాపం వారం రోజులు సెలవు ప్రకటించి పరిపాలనకి వచ్చి ఇక్కడ తిరుగుతాడు అవసరం లేకపోయినా. ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతానంటున్నాడు. అసలు ఆయన ముఖ్యమంత్రా లేకపోతే వార్డు మెంబరా లేదా ఇంకా జెడ్పీటీసీగా ఉన్నాడు ఆయన, ఇంకా ఎంపీపీనే అనుకుంటున్నాడా? అర్థం కాని పరిస్థితి. లేదా ఇంకా ఎమ్మెల్యే అనుకుంటున్నాడా?
అసలు ఇది పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికే కాదయ్యా బాబు. నువ్వు పోయి ఏం చెప్తావు గ్రామాల్లో? డిజిటల్ మీడియాకు కూడా అక్రిడేషన్స్ అంట, వర్కింగ్ జర్నలిస్టులుగా కేంద్ర గుర్తింపు. సో నిన్న డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు శాటిలైట్ జర్నలిస్టులు, పత్రికా జర్నలిస్టులని పరిగణలోకి తీసుకున్నారు అక్రిడేషన్ అంశంలో. సో ఇప్పుడు డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వబోతా ఉన్నారు. కాకపోతే ఇవి ఎవరిని అంటే డిజిటల్ మీడియాలో ఏమన్నా కొన్ని సంస్థలను తీసుకునే పరిస్థితి ఉంటుందా, కొన్ని సంస్థలకి న్యాయం చేసే పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. కానీ ఇప్పటి వరకు అయితే ఇది ఒక శుభ పరిణామం కింద తీసుకోవచ్చు. సో నిన్న కప్పర్ ప్రసాద్ గారు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర్ ప్రసాద్ గారి నేతృత్వంలో జరిగిన అంశం ఇది. వాళ్ళు కూడా చాలా కాలం నుంచి కొట్లాడుతున్న వ్యక్తులు డిజిటల్ జర్నలిస్టులకు కూడా ఎక్రిడేషన్ తీసుకురావడానికి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఉద్యోగ భద్రత ఎట్లాగా ఉండదు, కానీ ఎక్విడేషన్ ఇస్తే కొంతైనా వాళ్ళకి భద్రత చేకూరే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడంతా డిజిటల్ జర్నలిస్టుల మీదే ఆధారపడి ఉన్నాయి ఏ వార్తలైనా కూడా. సో ఇప్పుడున్న శాటిలైట్ మీద ఎవరికి నమ్మకం లేని పరిస్థితి. సో డిజిటల్ మీద ఆధారపడిన పరిస్థితిలో చాలా రిస్కులు తీసుకునే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు కొంతమంది డిజిటల్ జర్నలిస్టుల్లో కూడా. సో ఈ నేపథ్యంలో కొంత ఇది మంచి పరిణామం అనుకోవచ్చు. సో పాత్రికా నిర్వచన కేంద్రం ప్రభుత్వం విస్తరించింది. ఇప్పటి వరకు ప్రింట్ మీడియాకే పరిమితమైన వర్కింగ్ జర్నలిస్ట్ హోదాలోకి డిజిటల్ మీడియా, అలాగే వెబ్ పోర్టల్, టీవీ న్యూస్, అలాగే రేడియో జర్నలిస్టులు కూడా అధికారికంగా చేర్చబడ్డారు. దీంతో ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రంగంలో పనిచేసే లక్షలాది మంది పాత్రికేయులకు కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చారు. ఈ చరిత్రక నిర్ణయం IFW అలాగే TJU పోరాటాల ఫలితమని సంఘాలు పేర్కొన్నాయి. IAFWJ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ నాయక్, అలాగే సెక్రటరీ జనరల్ పరమానంద పాండే, అలాగే తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వారు ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ మీడియా, టీవీ, రేడియో, అలాగే పాత్రికేయులను కూడా వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించడం వల్ల పాత్రికేయ రంగం మొత్తం విస్తృత రక్షణలోకి వచ్చిందని, ఇప్పటి వరకు వార్తాపత్రికలు అలాగే ప్రింట్ మీడియా, వార్తా సంస్థలకు మాత్రమే పరిమితమైన వర్కింగ్ జర్నలిస్ట్ నిర్వచనం ఇప్పుడు 3 కొత్త విభాగాలను కూడా కలుపుకుంది. దీంతో ఆన్లైన్ పోర్టల్స్, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో స్టేషన్లో పనిచేసే జర్నలిస్టులందరికీ అధికారిక గుర్తింపు లభించింది. 4 కొత్త కార్మిక కోడ్లు అమలు కావడంతో జర్నలిస్టులకు పలు హక్కుల చట్టబద్ధమయ్యాయి. వెజ్ కోడ్ ద్వారా కనీస వేతనం, సకాలంలో జీతం, అలాగే బోనస్, అలివెన్స్ వంటి హక్కులు స్పష్టత చెందాయి. సోషల్ సెక్యూరిటీ కోడ్ ద్వారా EPF, అలాగే ESI, అలాగే గ్రాట్యుటీ, అలాగే మెటర్నిటీ బెనిఫిట్స్ వంటి సౌకర్యాలు అర్హత పెరిగింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ద్వారా అన్యాయంగా తొలగింపులు, అలాగే వివాద పరిష్కార విధానాలపై రక్షణ లభిస్తుంది. సురక్షిత పని వాతావరణానికి సంబంధించిన నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. IFWJ మరియు TJU ఎన్నేళ్లుగా డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు చట్టపరమైన స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ పోరాటం చేస్తున్నాయి. పలు లేఖలు, ధర్నాలు, చర్చలు, పార్లమెంటరీ కమిటీలకు సూచనలు వంటి చర్యలు ఈ మార్పుకు పునాది వేశాయి. ఈ నిర్ణయం వల్ల వేతనాలు, అలాగే కాంట్రాక్టులు, పని గంటలు, ఏమాత్రం భద్రత లేని రిస్క్ రిపోర్టింగ్లలో కూడా నియమాలు బలపడ్డాయి. ఛానళ్లు, డిజిటల్ పోర్టల్ ఇష్టారీతిలో కాంట్రాక్టులు పెట్టడం కష్టమవుతుంది. పాత్రికేయ యూనియన్ల బలం కూడా పెరుగుతుంది. అయితే అమలు విషయంలో ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత నియమాలు తీసుకురాగానే అసలు ప్రయోజనం అందుతుందని వారు చెబుతున్నారు. డిజిటల్ మీడియాలో ఇంటర్ అలాగే ఫెలో, అలాగే ఫ్రీలాన్స్ విభాగాలపై స్పష్టత అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని TJU పేర్కొంది. డిజిటల్ మీడియా జర్నలిస్టులు సంఘటితమైన హక్కుల సాధన కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చింది. సో ఇది ఇప్పటివరకు అంటే బేసిక్గా
ఈ యూట్యూబ్ జర్నలిస్ట్ విధానం కావచ్చు, యూట్యూబ్ జర్నలిస్ట్ విధానం పెరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా సెక్యూరిటీ అవసరం. ఇప్పుడున్న జర్నలిజం ఏదైతే రూపురేఖలు మారి అప్గ్రేడ్ జరిగిన తర్వాత మొత్తం యావత్తు కూడా యూట్యూబ్ జర్నలిజం మీద ఆధారపడిన పరిస్థితి. యూట్యూబ్ ఏదైతే ఆన్లైన్ జర్నలిస్టులకు కావచ్చు, ఆన్లైన్ సంస్థల్లో పనిచేస్తున్న ఏ జర్నలిస్ట్కైనా ఖచ్చితంగా ఈ భద్రత అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. సో దీనివల్ల ఒక క్రమబద్ధీకరణ స్టార్ట్ అవుతుంది. సో అందరికీ క్రమంగా ఒక పని విధానం అనేది మొదలవుతుంది. ఖచ్చితంగా దీనికి ఒక రికగ్నైజేషన్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ సంస్థలు కూడా సో అన్యాయంగా తీసే విషయంలో కావచ్చు, వేతనాల విషయంలో కావచ్చు, కొంత నిబంధనలు ఏర్పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే కొంత దీని మీద కేంద్రం సానుకూలత ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సోషల్ మీడియా జర్నలిస్టుల మీద కేసులు పెడతాం, తప్పుగా మాట్లాడితే, తప్పుడు వార్తలు ప్రచారిస్తే అని కొన్ని స్టేట్మెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ విధంగా కూడా జర్నలిస్టులందరూ కొట్లాడాల్సిన పరిస్థితి ఉంది. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ప్రస్తుతం అయితే ఇది ఒక శుభపరిణంగా, ఒక జర్నలిస్ట్గా నేను కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నా. సో ఇది ఒక శుభపరిణామం. ఖచ్చితంగా కప్పర్ ప్రసాద్ గారు చేసిన ఏదైతే ఈ సవాళ్ళు కావచ్చు, ఏదైతే ప్రతి సవాళ్ళు కావచ్చు, కోరుతున్న విషయాలు కావచ్చు, జరుగుతున్న అంశాలు కావచ్చు, అన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఒక జర్నలిస్ట్గా, ఒక సోషల్ మీడియా జర్నలిస్ట్గా నేను కూడా కోరుకుంటున్నాను. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కీలక వార్తలు అయితే ప్రస్తుతానికి ఇవే కనపడతా ఉన్నాయి. సో రాష్ట్రంలో జరగబోతున్న స్థానిక సంస్థ ఎన్నికలు, అందులో ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు ఈ 11వ తారీఖున మొదలై 17వ తారీఖు 3వ విడత పూర్తయ్యే పరిస్థితి కనపడతాం. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఎంతమంది పంచాయతీలో కీలకంగా సర్పంచ్గా ఎన్నిక అవబోతున్నారో ఏకగ్రీవంగా అనేది కూడా చూడాలి. సో ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి స్పందన ఉంటుంది, సో చూడాల్సిన అంశం. అలాగే బీసీల పరిస్థితి కూడా, బీసీలకి న్యాయం జరగాలనేది ప్రధాన అంశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.